హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో క్రోధము అంటే కోపం. ఈ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే లగ్నములో అంటే వాళ్ళ స్వక్షేత్రంలో జన్మక్షేత్రం లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తబోతున్నాడు మే 1వ తారీఖు నుంచి. మే 1 వరకు ఖర్చులు. మే 1 తర్వాత ఏం జరుగుతుంది అంటే అహంకారం బాగా పెరిగిపోతుంది, కోపం విపరీతంగా పెరిగిపోతుంది, తాపము పెరుగుతుంది. ఎంత పని చేసినా ఏది కలిసి రాదు. గొడ్డు చాకిరి అంటారు కదా, వృషభము అంటేనే గొడ్డు అంటే ఎద్దు. ఇప్పుడు ఎద్దు ఎంత కష్టపడ్డా దాన్ని కొడతారే తప్ప దానికేం ప్రేమ చెయ్యరు. దానికి లాస్ట్కి ఇంత కుడిది నీళ్ళు వేస్తారు, లేదంటే ఇంత బెల్లం పెడతారు ఇప్పుడు ఒక రోజు పండుగ రోజు. సో ఆ విధంగా వృషభ రాశి వారికి ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే 10వ స్థానంలో శనిగ్రహము, తర్వాత స్వక్షేత్రంలో గురుగ్రహం. ఇది మంచిది కాదు. ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అవమానాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఆదాయం ఎంత అంటే ₹2 మాత్రమే లాభం, వ్యయం ఎంత అంటే ₹8 ఎక్కువ ఖర్చు ఉంది. అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. సో దాన ధర్మాలు బాగా చేస్తారు. అంటే అనవసరమైన దాన ధర్మాలు అంటే ఎవడికో పనికి రానోడికి డబ్బులు ఇస్తారు, వాడు ఇంకా తిరిగి ఇవ్వడు అనమాట, ఇబ్బంది పెడతా ఉంటాడు. సో ఒకటి అహంకారం కూడా బాగా పెరిగిపోతుంది. పని చేసే దగ్గర కోపం వచ్చేస్తుంది, నేను ఎందుకు చేయాలి అన్నంత కోపం బాగా వచ్చేస్తుంది. ఇలా దీనితోటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని అనర్థాలు ఉన్నాయి. దీని ప్రభావము నవంబర్ వరకు ఉంటుంది. నవంబర్ నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఓకే, ఎవరికి వృషభ రాశి వారికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. రాజపూజ్యము 7, అవమానం 3 ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళు 7 ఉంటారు, తిట్టే వాళ్ళు 3 ఉంటారు. ఈ రాజపూజ్యాలన్నీ కూడా మీకు దసరా నుంచి ప్రారంభమవుతాయి. అయితే మీకు ఈ సంవత్సరం గురుగ్రహం బలం లేదు కాబట్టి పెట్టుబడులు ఎక్కువగా పెట్టడము, అప్పులు ఎవరికైనా ఇవ్వడము, తీసుకోవడం కూడా చేయకండి. ఈ సంవత్సరం నిదానంగా ఉండండి, తీర్థయాత్రలు చేయండి, ఏదైనా రీసెర్చ్ వర్క్ చేయండి, ఏదైనా కొత్త స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి, అప్గ్రేడ్ అవ్వడానికి ఈ సంవత్సరం ట్రై చేయండి. అప్ టు ఆగస్టు వరకు ఈ ప్రయత్నాలు చేయండి. సెప్టెంబర్ వెయిట్ చేయండి. నవంబర్ నుంచి మీ జాతకం తిరిగి రాయబడుతుంది. యోగాలు మళ్ళీ ప్రారంభమవుతాయి మీకు నవంబర్ నుంచి. అందుకే ఈ వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం యొక్క మొదల్లో మీ వృషభ రాశి వారికి ఈ ఉగాది నుంచి మొదలు 48 రోజులు అదృష్టయోగం ఉంది. ఎందుకోసమంటే సంవత్సరం మొదల్లో సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల వృషభ రాశి వారికి అదృష్టయోగం ఉంది. అంటే మే 14th వరకు మీకు టైం బాగుంటుంది. మే 14 తర్వాత మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. అది నవంబర్ వరకు ఉంటుంది. సో నవంబర్ 1st వీక్ నుంచి తీసుకొని మళ్ళీ వచ్చేటువంటి మార్చి వరకు మీకు టైం బాగా ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి ఫలితాలు. కాబట్టి వృషభ రాశి వారు విశేషంగా సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి, కేదార్నాథ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నందికేశ్వరుడికి, గోవులకు, తర్వాత ఎద్దులకు బెల్లము, నువ్వులు కలిపినటువంటి పదార్థాలు సోమవారం రోజున తినిపించండి. ఇట్లా 16 సోమవారాలు చేయండి. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం తప్పకుండా చేయించండి. సహస్ర కుంభాభిషేకం మీ చేతులతో అమ్మవారికి అభిషేకం చేయండి. అంతా బాగుంటుంది. జగదంబ అనుగ్రహం. ఎందుకోసమంటే అమ్మ అనుగ్రహం ఉందనుకోండి, ఏ గ్రహాలు ఎవరు ఏం చేయరు. కాబట్టి అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ అనుగ్రహం మనకు కావాలి. ఆ జగదంబ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి అందరూ. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రిడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్. ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ PDF అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేయని బట్టి మీకు పేమెంట్ ఉంటుంది.
ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థం అవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాలను మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు, కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామనక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామనక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామనక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.